తెలంగాణ ఈసెట్ 2026 సంబంధించి కౌన్సిలింగ్‌కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అని చెప్పి మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్త వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మనం ప్రీవియస్‌గా 2025 లోపల ఈసెట్‌కి సంబంధించి చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం. సో ఫర్దర్‌గా కూడా ఎట్లాంటి అప్డేట్స్ వచ్చిన వీడియోస్ చేసుకుంటాం కాబట్టి పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోరి అండ్ మన ఛానల్‌ని సపోర్ట్ చేయుర్రి. సో నెక్స్ట్ వీడియోస్ లోపల మనం డీటెయిల్‌గా స్లాట్ బుకింగ్ ఎట్లా చేసుకోవాలి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుంది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకోవాలి, వెబ్ ఆప్షన్ ఎట్లా పెట్టాలని చెప్పి డీటెయిల్డ్ వీడియోస్ వస్తాయి. ఓకేనా. సో మీరు కాలేజ్కి వెళ్ళి జాయిన్ అయ్యేంత వరకు అప్డేట్స్ అనేది వస్తూనే ఉంటాయి అన్నట్టు. ఓకేనా. ఏ అప్డేట్ మిస్ అవ్వద్దంటే మన ఛానల్ని రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండుర్రి. మీరు రెగ్యులర్గా మన ఛానల్ని చెక్ చేస్తే మీకు అప్డేట్స్ అనేది తెలుస్తూ ఉంటాయి అన్నట్టు. ఓకేనా. సో ఫస్ట్ మనం నోటిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. సో మనకు ఆల్రెడీ తెలంగాణ ఈసెట్ 2026 సంబంధించిన కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. 15th జూన్ 2026 నుండి స్లాట్ బుకింగ్ కూడా స్టార్ట్ కావడం అయితే జరుగుతా అన్నట్టు. 15th జూన్ 2026 నుండి 18th జూన్ 2026 వరకు మనకు స్లాట్ బుకింగ్స్ అయితే ఉంటాయి అన్నట్టు. ఓకేనా. మనం ఇక్కడ చూసుకుంటే 15th జూన్ 2026 నుండి మనకు స్లాట్స్ అయితే బుక్ చేసుకోవడానికి వెబ్సైట్ అయితే ఓపెన్ కావడం అయితే జరుగుతా అన్నట్టు. ఓకేనా. ఈ స్లాట్ బుకింగ్ అంటే ఏంది బ్రో మరే అనే విషయానికి వస్తే, స్లాట్ బుకింగ్ ఈస్ నథింగ్ బట్ మనం మన బేసిక్ డీటెయిల్స్ ఇచ్చి, ఓకేనా. సో మనం మన బేసిక్ డీటెయిల్స్ ఇచ్చి ఫీ పేమెంట్ అనేది చేస్తాం అన్నట్టు. ఓకేనా. సో మనం మన బేసిక్ డీటెయిల్స్ ఇచ్చి ప్రాసెసింగ్ ఫీ అనేది పే చేస్తాం అన్నట్టు. ప్రాసెసింగ్ ఫీ అనేది పే చేసి అండ్ దెన్ దాని తర్వాత ఒక ప్లేస్ని, ఓకేనా, ఒక ప్లేస్ని అండ్ దాంతోపాటుగా ఒక డేట్ని అండ్ దాంతోపాటుగా ఒక టైంని అయితే సెలెక్ట్ చేసుకుంటాం అన్నట్టు. దాన్నే మనం స్లాట్ బుకింగ్ అంటాం. ఓకేనా. సో 15th జూన్ 2026 నుండి 18th జూన్ 2026 దాకా మనకు టైం అయితే ఉందన్నట్టు స్లాట్ని బుక్ చేసుకోవడానికి. ఓకేనా. స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి ఎప్పటిదాకా టైం ఉంది అంటే 15th జూన్ 2026 నుండి 18th జూన్ 2026 దాకా టైం అయితే ఉంటుంది. మీరు మీ బేసిక్ డీటెయిల్స్ ఇచ్చి ఫీని పే చేసి ఒక ప్లేసు, ఒక డేటు, ఒక టైంని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో ఒక ప్లేసు, ఒక డేట్, ఒక టైంని అయితే మనం అయితే సెలెక్ట్ చేసుకొని స్లాట్ని అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఈ స్లాట్ బుకింగ్ అయిపోయిన తర్వాత మనం అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది 17th, 18th అండ్ 19th. ఓకేనా. 17th, 18th అండ్ 19th ఈ 3 రోజులు మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది అన్నట్టు. స్లాట్ బుకింగ్ లోపల కూడా మనం ఈ 3 రోజులలో ఏదో ఒక రోజుని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. ఆ డేట్ రోజు ఆ టైంకి మనం ఏదైతే స్లాట్ బుక్ చేసుకున్నామో ప్లేస్కి అక్కడికి వెళ్ళి మనం అయితే మన సర్టిఫికేట్స్ అన్ని కూడా వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత వెబ్ ఆప్షన్లు ఉంటాయి. సో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి మరి అనే విషయానికి వస్తే, మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి తెలంగాణ ఈసెట్ 2026 సంబంధించిన ర్యాంక్ కార్డ్ అనేది కావాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో అన్ని డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని డాక్యుమెంట్స్ కూడా 3 సెట్ల జిరాక్స్లు పట్టుకపోర్రి. 3 సెట్స్ ఆఫ్ జిరాక్స్, ఒక ఒరిజినల్ కాపీ. ఓకేనా. ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని పట్టుకోపోవాలి. ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు ఒక 3 సెట్ల జిరాక్స్లు పట్టుకోపోర్రి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు. ఓకేనా. సో ఇక్కడ మనం చూసుకుంటే మనకు తెలంగాణ ఈసెట్ 2026 సంబంధించిన ర్యాంక్ కార్డ్ అనేది మనం పట్టుకెళ్లాల్సి ఉంటుంది. ఓకేనా. తెలంగాణ ఈసెట్ 2026 సంబంధించిన ర్యాంక్ కార్డు అండ్ దాంతోపాటుగా మనకి తెలంగాణ ఈసెట్ 2026 సంబంధించిన హాల్ టికెట్, ఇఫ్ పాసిబుల్ తెలంగాణ ఈసెట్ 2026 సంబంధించిన అప్లికేషన్ ఫామ్ కూడా మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పట్టుకుపోవాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో ర్యాంక్ కార్డు, హాల్ టికెట్ అనేది మ్యాండేటరీ. అప్లికేషన్ ఫామ్ కూడా పట్టుకపోతే ఏంది కదా అంటే వాళ్ళు ఒకవేళ అడిగినా కూడా సేఫ్ సైడ్ ఉంటాం. వాళ్ళు అడగరు మోస్ట్లీ, కానీ పట్టుకపోరి ఏం కాదు. ఓకేనా. మనకు పెద్ద ప్రాబ్లం ఏం కాదన్నట్టు. ఓకేనా. తెలంగాణ ఈసెట్ 2026 సంబంధించిన ర్యాంక్ కార్డు, హాల్ టికెట్, అప్లికేషన్ ఫామ్ అండ్ దాంతోపాటుగా ఆధార్ కార్డు. ఓకేనా. సో ఆధార్ కార్డ్ అనేది మనం పట్టుకెళ్లాల్సి ఉంటుంది. ఎస్ఎస్సి మెమో ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్ మెమో, ఎస్ఎస్సి ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్ మెమో అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటుగా డిగ్రీ ఆర్ డిప్లొమాకి సంబంధించి. ఓకేనా. ఈసెట్ అనేది డిగ్రీ వాళ్ళు రాస్తారు, డిప్లొమా వాళ్ళు రాస్తారు అన్నట్టు. సో మీరు డిగ్రీ అయితే డిగ్రీకి సంబంధించిన మార్క్స్ మెమో, ఓకేనా. అండ్ ఒకవేళ డిప్లొమా అయితే డిప్లొమాకి సంబంధించిన మార్క్స్ మెమో అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. డిప్లొమా అయితే డిప్లొమాకి సంబంధించిన పాస్ సర్టిఫికేట్, ఆర్ డిగ్రీ అయితే డిగ్రీకి సంబంధించిన ప్రొవిజనల్ సర్టిఫికేట్ అన్నట్టు. ప్రొవిజనల్ పాస్ సర్టిఫికేట్ అనేది మనం అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది అన్నట్టు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి. ఓకేనా.
సో ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్. ఇంటర్మీడియట్ అయితే ఇంటర్మీడియట్‌ది ఓకేనా. సో మీరు ఎట్లా చేసి డిప్లొమా కాబట్టి డిప్లొమాది మెమో తీసుకుపోవాల్సి ఉంటదన్నట్టు. సో ఎవరైతే ఇంటర్మీడియట్ వాళ్ళు ఉంటారో ఇంటర్మీడియట్ వాళ్ళు మాత్రమే ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్. ఎవరైతే డిగ్రీ వాళ్ళు ఉంటారో చూసినావా, డిగ్రీ వాళ్ళు మాత్రమే ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్‌కి సంబంధించిన మార్క్స్ మెమో తీసుకెళ్లాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. ఒకవేళ మీరు డిగ్రీ త్రూ వచ్చిర్రనుకో లాస్ట్ 4 ఇయర్స్ బోనఫైడ్ కావాలి. లాస్ట్ 4 ఇయర్స్ కాదు, లాస్ట్ 7 ఇయర్స్ అన్నట్టు. లాస్ట్ 7 ఇయర్స్ బోనఫైడ్స్ కావాల్సి ఉంటది. సో డిగ్రీకి సంబంధించిన 3 ఇయర్స్ ప్లస్ దాంతో పాటు ఇంటర్‌కి సంబంధించిన 2 ఇయర్స్, దాంతో పాటుగా 9థ్ క్లాస్, 10థ్ క్లాస్ ఓకేనా. 3 + 2 + 2 ఓకేనా. సో 5, 7 ఇయర్స్ ఆఫ్ బోనఫైడ్స్ అనేది మనకు కావాల్సి ఉంటదన్నట్టు. సో ఈ బోనఫైడ్స్‌ని బేస్ చేసుకొనే నువ్వు లోకలా కాదా అని చెప్పి చెప్తారన్నట్టు. అండ్ ఒకవేళ డిప్లొమా వాళ్ళు అయ్యారనుకో, సో డిప్లొమా వాళ్ళు ఎవరైతే ఉంటారో డిప్లొమా వాళ్ళు 4థ్ క్లాస్ నుండి డిప్లొమా వరకు బోనఫైడ్స్ ఓకేనా. సో డిప్లొమా వాళ్ళు ఎవరైతే ఉంటారో డిప్లొమా వాళ్ళు 4థ్ క్లాస్ నుండి ఓకేనా. 4థ్ టు డిప్లొమా, 4థ్ టు 10థ్ ప్లస్ దాని తర్వాత డిప్లొమాకి సంబంధించిన 3 ఇయర్స్ ఓకేనా. సో 4థ్ టు 10థ్. సో ఇవి కాకుండా మనం 3 ఇయర్స్‌కి సంబంధించిన డిప్లొమా బోనఫైడ్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటదన్నట్టు. సో డిగ్రీ వాళ్ళు ఏం చేస్తారు కదా అంటే 9థ్ క్లాస్ నుండి 10థ్ క్లాస్ వరకు, తర్వాత ఇంటర్ బోనఫైడ్స్ అండ్ దాంతో పాటుగా డిగ్రీ బోనఫైడ్స్ అన్నట్టు ఓకేనా. సో ఇట్లా వీళ్ళు డిప్లొమా వాళ్ళు అండ్ దాంతో పాటుగా డిగ్రీ వాళ్ళైతే బోనఫైడ్‌లు పట్టుకుపోవాల్సి ఉంటది ఓకేనా. సో డిప్లొమా వాళ్ళు 6థ్ టు డిప్లొమా, డిగ్రీ వాళ్ళు 9థ్ టు బీఎస్సీ మ్యాథమెటిక్స్ ఓకేనా. సో అది. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే టీసీ. టీసీ అనేది మీరు డిప్లొమా అయితే డిప్లొమాకి సంబంధించిన టీసీ, డిగ్రీ అయితే డిగ్రీకి సంబంధించిన టీసీ అయితే మనం తీసుకెళ్లాల్సి ఉంటది. ఇన్‌కమ్ సర్టిఫికేట్. ఇన్‌కమ్ సర్టిఫికేట్ అనేది 2026 తర్వాత ఓకేనా. జనవరి 1, 2026 తర్వాత ఇన్‌కమ్ సర్టిఫికేట్ అనేది మనం తీసుకెళ్లాల్సి ఉంటది. అంటే లేటెస్ట్ ఇన్‌కమ్ ఓకేనా. లేటెస్ట్ ఇన్‌కమ్ సర్టిఫికేట్ అనేది మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి తీసుకెళ్లాల్సి ఉంటదన్నట్టు. దెన్ దాని తర్వాత ఈడబ్ల్యూఎస్. సో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఓసీ వాళ్ళకుంటది, అందరికీ ఉండదిది. ఓసీ వాళ్ళకుంటది. ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో 2026 అకాడమిక్ ఇయర్‌ది కావాలి. 2026, 27 ఇయర్‌ది కావాల్సి ఉంటదన్నట్టు. 2026, 27 ఇయర్‌ది కొత్తది కావాల్సి ఉంటది ఈడబ్ల్యూఎస్ అనేది. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే క్యాస్ట్ సర్టిఫికేట్. క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ మనం తీసుకెళ్లాల్సి ఉంటదన్నట్టు ఓకేనా. లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్. తర్వాత రెసిడెన్స్. లాస్ట్ 7 ఇయర్స్‌కి సంబంధించిన రెసిడెన్స్ సర్టిఫికేట్ మనం పట్టుకుపోవాల్సి ఉంటది. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ఇన్‌స్టిట్యూషనలైజ్డ్ ఎడ్యుకేషన్, నేను ఓపెన్‌లో చదివినా, నేను వేరే ఎక్కడనో చదివినా అనుకున్నోళ్ళు మాత్రం డెఫినిట్‌గా లాస్ట్ 7 ఇయర్స్‌కి సంబంధించిన లాస్ట్ 7 ఇయర్స్ సంబంధించిన రెసిడెన్స్ సర్టిఫికేట్ పట్టుకుపోవాలి ఓకేనా. సో మీ దగ్గర బోనఫైడ్‌లు ఉన్నాయి లాస్ట్ 7 ఇయర్స్‌యి అన్నప్పుడు ఏం కాదు. బోనఫైడ్‌లు లేవు, స్టడీ సర్టిఫికేట్ లేవు అన్నప్పుడు మాత్రం డెఫినిట్‌గా మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటదన్నట్టు ఓకేనా. సో సేఫ్ సైడ్‌లో ఉండడానికి 1-2 ఇయర్స్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇస్తారు మీ సేవ లోపల. క్యాస్ట్ ఇన్‌కమ్ రెసిడెన్స్ అయితే అప్లికేషన్ పెట్టుకొని తీసుకెళ్ళండి ఓకేనా. సో నాన్ లోకలోళ్ళు ఎవరైతే ఉంటారో నాన్ లోకల్ వాళ్ళకి రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది మీ సేవ నుండి తీసుకెళ్లాల్సి ఉంటదన్నట్టు ఓకేనా. లాస్ట్ 10 ఇయర్స్ రెసిడెన్స్ అనేది పట్టుకుపోవాల్సి ఉంటదన్నట్టు ఓకేనా. సో ఎంప్లాయర్స్ ఎవరైనా ఉంటే ఎంప్లాయర్ సర్టిఫికేట్ అవన్నీ కూడా పట్టుకెళ్లాల్సి ఉంటది. మైనారిటీస్ వాళ్ళు మైనారిటీ సర్టిఫికేట్, ఒకవేళ పీహెచ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు పీహెచ్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటదన్నట్టు. స్పెషల్ రిజర్వేషన్ కోసము పీహెచ్ వాళ్ళు పీహెచ్ సర్టిఫికేట్, మైనారిటీ వాళ్ళు మైనారిటీ సర్టిఫికేట్ ఓకేనా. మైనారిటీ రిజర్వేషన్ కోసం మైనారిటీ సర్టిఫికేట్, పీహెచ్ సర్టిఫికేట్, ఎన్‌సీసీ సర్టిఫికేట్స్, సీఏపీ సర్టిఫికేట్స్ ఓకేనా. స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ అయితే మనం అయితే తీసుకెళ్లాల్సి ఉంటదన్నట్టు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఓకేనా. సో వీళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది సెపరేట్ అయితదన్నట్టు. ఈ స్పెషల్ కేటగిరీస్ వాళ్ళయి లైక్ పీహెచ్ కావచ్చు, ఎన్‌సీసీ కావచ్చు, సీఏపీ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు ఓకేనా. వీళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెపరేట్ అయితది కాబట్టి సెపరేట్‌గా మీరైతే కౌన్సెలింగ్‌కి అటెండ్ అవ్వాల్సి ఉంటది ఓకేనా. సో మీకు ఫర్దర్‌గా ఈ కౌన్సెలింగ్‌కి సంబంధించి ఏ అప్డేట్స్ కావాలన్నా మన ఛానల్ నుండి మనం వీడియోస్ చేసుకుంటాం కాబట్టి పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్‌ని సపోర్ట్ చేయరి. ఫర్దర్‌గా మంచి అప్డేట్స్ గురించి వీడియోస్ అయితే చేసుకుందాం ఓకేనా. సో ఇది ఇన్ఫర్మేషన్. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని ఫాలో అయితా ఉండుర్రి. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.